నెల 24వ తారీఖున మేడ్చల్లో జరిగిన దిశ లాంటి ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల విచారణలో ఈ నెల 24వ తారీఖున మేడ్చల్లో ఓఆర్ఆర్ అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర ఒక మహిళ సగం కాలిన మృతదేహాన్ని కనుగొన్నారు. అచ్చం దిశ లాంటి ఘటనలాగే దిశ ఘటన కూడా చటాన్పల్లిలో ఒక అండర్ పాస్ కింద దిశను అప్పుడు మానభంగం చేసి అక్కడ తగలబెట్టి వెళ్ళిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘటన పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకుంది. అలాంటి ఘటనలు జరగకుండా మహిళలకు భరోసా ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం కూడా చేసింది. ఇప్పుడు అలాంటి ఘటనను తలపించే మరో ఇన్సిడెంట్ మేడ్చల్లో చోటు చేసుకుంది. మేడ్చల్లో అక్కడ అండర్ పాస్లో ఒక మహిళ సగం కాలిన స్థితిలో కనిపించడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. దిశ లాంటి ఘటన చోటు చేసుకుంది అంటూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తమైంది. పోలీసులు కేసును విచారించారు. ఆమె వివాహితను ఎవరో చంపేసి బండరాలతో మోదీ చంపేసి ఆ తర్వాత ఆమెను అక్కడ నుంచి తగలబెట్టి వెళ్ళిపోయారు. ఎటువంటి ఆధారాలు దొరకకుండా చేద్దామని అనుకున్నారు, కానీ పోలీసులు అన్ని ఆధారాలను సేకరించారు. ఆ వివాహితను చంపింది ఎవరో పోలీసులు కనుగొన్నారు. అక్కడున్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అక్కడున్న అన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. ఆ మహిళను ఎవరు చంపారో ఇప్పుడు పోలీసులు గుర్తించారు. ఈ మహిళ బోధనకు చెందిన శివానంద్గా గుర్తించారు. హత్యకు గురైన ఆ మహిళ పేరు బోధనకు చెందిన శివానంద. ఆమె చేతిపైన 3 పేర్లు కూడా ఉన్నాయి. అందులో తెలుగులో శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు రాసి ఉంది. మిగిలిన పేర్లు ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి. సో వీటి ఆధారంగా కూడా పోలీసులు మహిళ చేతిపై ఈ 3 పేర్లు పచ్చబొట్టు వేసుకున్న మహిళ ఎక్కడైనా కనిపించకపోతే ఆ వివరాలు పోలీస్ స్టేషన్కి తెలియచేయండి అంటూ అందరినీ కూడా కోరారు. అంతేకాదు క్లూస్ సేకరించారు. సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఇప్పుడు ఆ చనిపోయిన మహిళ శివానంద్గా గుర్తించారు. బోధనకు చెందిన శివానంద బతుకు తెరువు కోసం ఆమె హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో పలువురు ఇళ్లలో పని చేసుకుంటూ ఆమె బతుకుతోంది. అలా పని చేసుకుంటూ మరో వ్యక్తితో నివసిస్తోంది శివానంద కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఇమామును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అండర్ పాస్ బ్రిడ్జ్ కింద వివాహితను బండరాలతో కొట్టి ఆ తర్వాత తగలబెట్టేశారు దుండగులు. తెలిసిన వ్యక్తి ఆమెను మానభంగం చేసి ఆ తర్వాత మర్డర్ చేసి ఉంటారు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఎవరో గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తూ ఉండటంతో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సచిన్, వివాహితను ఎవరో చంపేసి అక్కడ తగలబెట్టి వెళ్ళిపోయారు అన్న తెలిసిన తర్వాత ఇది అచ్చం దిశను తలపించే ఘటనలా ఉంది అని భయాందోళన వ్యక్తం చేశారు. ఆందోళన కూడా వ్యక్తమైంది. మీరు కూడా ఆ స్పాట్కి వెళ్ళారు, అక్కడన్నీ పరిశీలించి వచ్చారు. ఇప్పుడు పోలీసులు ఆధారాలను సేకరించారు. పోలీసులు సేకరించిన ఆధారాలు ఏంటి, ఎవరు చంపారు అని పోలీసులు భావిస్తున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసినప్పుడు పోలీసులకు అక్కడ క్లూస్ దొరకడం అక్కడ కాస్త కష్టమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఎటువంటి ఆధారాలు లేకుండా చేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేశాడు నిందితుడు. అయితే అక్కడ కొన్ని క్లూస్ ని బేస్ చేస్తాడు. మరి ముఖ్యంగా అక్కడ పసుపు కుంకాలు కొన్ని ఉన్నాయి. దాంతో పాటు ఆమె శరీర భాగానికి సంబంధించి, ఎందుకంటే ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత మొదటగా ఒక చిన్న పిల్లవాడు చూశాడు. ఆ పిల్లవాడి తర్వాత ఆ పిల్లవాడు వెళ్ళి వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ వాళ్ళకి సంబంధించి మళ్ళీ పోలీసు కంప్లైంట్ చేయడం, అలా ఒక్కొక్క దాన్ని కూడా ట్రేస్ చేసుకుంటూ వచ్చారు. ట్రేస్ చేసుకుంటూ వచ్చిన సందర్భంలో ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడికి దాదాపుగా 4 బృందాలు దీనికోసం రంగంలోకి దిగాయి రోహిత్. అయితే క్లూస్ టీమ్ కి సంబంధించి కష్టమైన సిచ్యువేషన్ గా మారిపోయింది. ఎందుకంత కష్టమైన సిచ్యువేషన్ గా మారిపోయింది అంటే కనుక అక్కడికి ఎవరు వచ్చి ఉంటారు అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ క్లారిటీ లేదు. ఎందుకంటే దరిదాపులు ఎక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, లైటింగ్ కావచ్చు అంతగా లేదు. అది ఏ టైంలో జరిగి ఉంటుంది అనే అంశానికి సంబంధించి వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మిస్సింగ్ కేసుకి సంబంధించి ముందుగా సరే దీనిలా కాదు, మిస్సింగ్ కేసు నుంచి ట్రేస్ చేసుకుంటూ వస్తే అప్పుడు దీన్ని కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కోణంలో దర్యాప్తు చేసుకుంటూ వచ్చిన సందర్భంలో అప్పుడు ఆ గుర్తులకు సంబంధించి ఒంటి మీద ఉన్న పచ్చబొట్లతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి ఇలా వాటిని ట్రేస్ చేసుకొచ్చినప్పుడు అప్పుడు ఇష్యూ అనేది కనెక్ట్ అయింది. దీంతో పాటు మేడ్చల్ పోలీసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎప్పుడైతే రకరకాల క్లూస్ను సొంతం చేస్తున్నారో, మరి ముఖ్యంగా పోస్ట్ మార్టం కి సంబంధించి కూడా దాంతో కొన్ని కీలకమైన డేటాను సంపాదించడం జరిగింది. దాంతో అక్కడ సరిపోల్చే ప్రయత్నం చేశారు. ఇలా అనేక రకాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అప్పుడు ఆ మహిళ శివానంద్ గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇది 25కు సంబంధించి, ఎందుకంటే
25 మధ్యాహ్నం రాత్రి మధ్యాహ్నం సాయంత్రం కాదు ఆ టైంలో జరుగుండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అటువైపుగా ఎవరు వెళ్ళిన దాఖలాలు లేవు. అది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కావడం, అది కూడా సర్వీస్ రోడ్ ని కనెక్ట్ చేస్తుంది. అంటే ఓఆర్ఆర్ కి సంబంధించి ఉంటే ఓఆర్ఆర్ కింద సంజన, అసలు ఈ మహిళ హత్యకు కారణాలు ఏంటి అనే విషయం తెలుస్తోందా? ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా సమాచారం దొరుకుతుందా? అలాగే ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్న వివరాలు ఏంటి? రైట్, వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణమై ఉంటుంది. ఇక్కడ ప్రధాన కారణం ఏంటో కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. వివాహేతర కారణంగా ఇద్దరి మధ్యన గొడవ జరిగిందా, ఆ గొడవ కారణంగా అంటే అలా బయటకు వచ్చే ప్రయత్నం జరిగిందా, బయటకు వచ్చిన సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందా, ఆ గొడవ జరిగిన ప్రయత్నంలో క్షణికావశంలో ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డా, ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నాడు, దీంతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉండుండొచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కనుక ఒక మనిషిని అంత బండరాయితో కొట్టేంత వరకు, ఎందుకంటే అక్కడ కాస్త అటు ఇటు ఓఆర్ మీద పరిగెట్టుకొచ్చేసిన మహిళ దొరికిపోతుంది. అంటే ఆ వ్యక్తి దొరికిపోతాడు, దీన్ని అక్కడ సేవ్ అయిపోతుంది. అలా కాకుండా మహిళ అక్కడ కాలిపోయిన మృతదేహంగా పడి ఉన్న సందర్భంలో కావచ్చు. ఇంకో విషయం రోహిత్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా, ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షిగా ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో పోలీసులకి, ఆ వ్యక్తి చెబుతుంది ఏంటంటే వాళ్ళు చూసిన సందర్భంలో ఆ మృతదేహం కాలిపోతున్న బాడీ నుంచి రక్తం వస్తుంది. అంటే అక్కడ వాళ్ళు దీన్ని అక్కడ బండరాయితో మోదీ చంపారు అనేది, బండరాయితో కొట్టి చంపారు అనేది క్లారిటీ వస్తుంది. అయితే ఒక వ్యక్తి వల్లే సాధ్యమైందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. ఒక వ్యక్తి వల్ల అయ్యి ఉంటే కనుక ఇది అక్కడ ఇంకా ఆ వ్యక్తికి సంబంధించి ఇద్దరి మధ్య పెరుగులాట జరిగేది, ఏదో ఒక క్లూ అనేది దొరికేది. కానీ ఎక్కడ క్లూ లేకుండా దొరకడంలో అక్కడ వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకున్నారు వాళ్ళ విషయంలో. సో అటువంటి ఇస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి కాదు, ఎందుకంటే హన్మకొండకు సంబంధించి ఇప్పటికే షేక్ ఇమాం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ని సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరి కాకపోతే పోలీసులు కూడా డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వబోతున్నారు ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి అనేది. రోహిత్. రైట్ సచిన్, మేడ్చల్లో హత్యకు గురైన వివాహిత ఎవరో తెలిసింది. ఆమెను ఎవరు చంపారో కూడా దాదాపు పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె పేరు మేడ్చల్లో సగం కాలి కనిపించిన ఆమె పేరు శివానంద. ఆమె ఇళ్లలో పనిచేసుకుంటూ హైదరాబాద్లో నివాసం ఉంటుంది. ఒక వ్యక్తిని కూడా ఈ మర్డర్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. బోధనకు చెందిన శివానంద్గా పోలీసులు గుర్తించారు. నిజానికి ముందు ఆమె ఎవరో తెలియకుండా, ముఖాన్ని గుర్తుపట్టకుండా ఉండే విధంగా దుండగులు బండరాలతో మోదీ ఆ తర్వాత చంపేశారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆమె బాడీని రికవర్ చేసుకొని పోస్ట్ మార్టానికి పంపించారు. అయితే ఈలోపే విచారణ కొనసాగించారు. అక్కడ ఉన్న అన్ని ఆధారాలను సేకరించారు. సీసీ ఫుటేజ్ను కూడా తీసుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు ఎవరో కూడా గుర్తించారు. బోధనకు చెందిన శివానంద్ ఆమెను గుర్తించారు. ఆమె హైదరాబాద్లో ఇళ్లలో పనిచేసుకుంటూ మరొక వ్యక్తితో జీవిస్తోంది అని గుర్తించారు. ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. షేక్ ఇమాం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె చేతిపైన 3 పేర్లు కూడా రాసి ఉన్నాయి. అందులో శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు తెలుగులో రాసి ఉండటంతో విచారణ కొంత సులువవుతుందని పోలీసులు భావించారు. మొదట్లో ఒక మహిళ కాలిపోయిన స్థితిలో ఉందని తెలిసిన వెంటనే దిశ ఘటన కళ్ళ ముందు మెదిలింది అందరికీ కూడా. 2019లో దిశ ఘటన కూడా ఇలాగే చోటు చేసుకుంది. అప్పుడు దిశను ఎవరో చంపేసి ఒక అండర్ పాస్ లో పెట్రోల్ పోసి తగలబెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరో మహిళ అలాంటి పరిస్థితుల్లోనే కనిపించడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. అయితే ఈ మర్డర్కి మాత్రం కొంత వివాహేతర సంబంధం కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేసేందుకు కొన్ని కీలక విషయాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. At KL, we help you turn your interests into skill sets. KL D